హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన మైటర్ యూనివర్స్ అనే యాప్లో అయితే ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్ అయితే మనకి రావడం జరిగిందండి. ఇంకా దాంతోపాటు నిన్న ఈ యొక్క కొత్త అప్డేట్ వచ్చిన తర్వాత చాలామంది కూడా అండి లాగిన్ చేసుకోవడానికి అయితే కొంచెం ఇబ్బంది అయితే పడుతున్నారండి. సో లాగిన్ అనేది ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు ఏ విధంగా చేసుకోవచ్చు, ఒకవేళ మీరు ఈ యొక్క పాస్వర్డ్ కానీ మర్చిపోయినట్లయితే దాన్ని ఏ విధంగా రికవర్ చేసుకోవచ్చు అవన్నీ చెప్పబోతున్నాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ మిల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ముందుగా అండి మైటర్ యూనివర్స్ సంబంధించిన యాప్ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. సో అందరూ కూడా కొత్త యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా తర్వాత పాత యాప్ మీ యొక్క మొబైల్ ఉంటుంది కదండి, దాన్ని మీరు డిలీట్ చేసేయండి, అన్ఇన్స్టాల్ కూడా చేసేయండి, ఇబ్బంది ఏం లేదు. సో యాప్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత అండి మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. మనం ఏం చేయాలంటే అగ్రి అనే గ్రీన్ బాక్స్ మీద టిక్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఆ తర్వాత మన డేటా మొత్తం లోడ్ అవుతుంది. మీరేం చేస్తారంటే తర్వాత లాగిన్ అవ్వని కింద కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. చేసిన తర్వాత నిక్ నేమ్, ఆ తర్వాత పాస్వర్డ్, ఈ రెండు ఇవ్వడం ద్వారా చాలా అంటే చాలా సింపుల్గా లాగిన్ అవ్వచ్చు. కానీ కొంతమందికి అయితే ఈ ఇష్యూ అయితే రావడం జరుగుతుందండి, ప్రాబ్లం అయితే. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే నేను చెబుతానండి. మీరేం చేస్తారంటే ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా, ఆప్షన్లోకి వెళ్ళండి. కింద చూడండి, ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ అని మనకి కనిపిస్తుంది కదా కింద గోల్డ్ కలర్లో, ఆ బాక్స్ మీద ప్రెస్ చేయండి. కింద చేసిన తర్వాత ఇక్కడ ఒక 2 వివరాలు అడుగుతున్నారండి. మీ యొక్క నిక్ నేమ్, అదే మీ యొక్క యూజర్ ఐడి, మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు చేసుకున్న మీరు ఉపయోగించిన ఈమెయిల్ అడ్రస్ని కూడా కరెక్ట్గా ఇవ్వండి అని చూస్తున్నారండి. మీ యొక్క యూజర్ నేము, మీ యొక్క జీమెయిల్ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వడం ద్వారా మీరైతే నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్తారండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ 2 బాక్సులు కూడా మీరు ఖచ్చితంగా ఫిల్ అయితే చేయాలండి. ఇప్పుడు నేను ఫిల్ చేస్తున్నాను చూడండి. ఓకే అండి, ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి. మీ యొక్క యూజర్ ఐడి అనేది కేవలం స్మాల్ లెటర్స్లో ఉంటుందండి, బిగ్ లెటర్లో ఉండదు మీ యొక్క యూజర్ ఐడి. ఇంకా దాంతోపాటు మీరు ఆ రోజు రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చిన జీమెయిల్ అడ్రస్ అండి, ఆ 2 వివరాలు కూడా మీరైతే కరెక్ట్గా ఇక్కడైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మీరైతే ఓకే బటన్ నొక్కండి. ఓకే బటన్ నొక్కిన తర్వాత ఏ టెంపరరీ పాస్వర్డ్ హ్యాస్ బీన్ ఇష్యూడ్, లాగిన్ విత్ ద ఇష్యూడ్ టెంపరరీ పాస్వర్డ్ అండ్ షూర్ టు ద చేంజ్ యువర్ పాస్వర్డ్ మనకైతే అంటుందండి. ఓకే, మీకైతే ఒక టెంపరవరీగా ఒక పాస్వర్డ్ అయితే లాగిన్ కావడం జరుగుతుంది. దాన్ని మీరు ఉపయోగించుకొని లాగిన్ అయితే అవ్వచ్చు అని చూస్తున్నారండి. సో అదలకి చెబుతాను చూడండి. ఓకే అండి, ఇక్కడ చూసారు కదా, టెంపరవరీగా మనకైతే ఒక పాస్వర్డ్ అయితే సిస్టమ్ వాళ్ళు అయితే పంపించడం జరిగిందండి. సో ర్యాండమ్గా మీ యొక్క జీమెయిల్ అడ్రస్కి అయితే ఒక పాస్వర్డ్ అయితే సిస్టమ్ వాళ్ళు అయితే పంపిస్తారు. ఇక్కడ నాకు వచ్చిన పాస్వర్డ్ చూసారు కదా, #R*7B#%S0. సో ఈ విధంగా టెంపరవరీ పాస్వర్డ్ ఇష్యూ అనే ఒక టైటిల్తో మీకైతే మీరు ఇచ్చిన జీమెయిల్కి అయితే ఈ విధంగా ఒక పాస్వర్డ్ అయితే వస్తుంది. మీరు దీన్ని ఏం చేస్తారంటే కాపీ చేసుకోండి. దీన్ని కరెక్ట్గా మీరైతే కాపీ చేసుకోవడం ద్వారా మీరేం చేస్తారంటే యాప్లోకి వచ్చేసిన తర్వాత అండి మీ యొక్క నిక్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వడం ద్వారా మీరైతే చాలా అంటే చాలా సింపుల్గా లాగిన్ కూడా చేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. సో ఈ ప్రాసెస్ అయితే మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే నా డీటెయిల్స్ ఇచ్చి నేనైతే లాగిన్ అయితే చేస్తున్నానండి. ఓకే అండి, ఇక్కడైతే నేను నా యూజర్ ఐడి ఇంకా దాంతోపాటు పాస్వర్డ్ కరెక్ట్గా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత లాగిన్ అండ్ స్టార్ట్ కాంట్రిబ్యూషన్ బటన్ మీద ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మీకైతే ఒక 2 పర్మిషన్లు అలో ఏమని అంటుందండి, మీరైతే అగ్రి కూడా ఇచ్చేసేయండి, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత యాడ్ నోటిఫికేషన్ గురించి కూడా మీకైతే ఇన్ఫో వస్తుంది, కన్ఫర్మ్ చేసేయండి. ఇంకో విషయం అండి, మనకైతే యాడ్స్ అయితే యథావిధిగా రావడం అయితే ప్రాబ్లం అయితే అయిపోయిందని మీకు తెలిసిన విషయమే. సో ఈ యొక్క అప్డేట్ అయితే మనకి మార్నింగే రావడం జరిగింది, నేను చూశాను. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మనం చూసినట్లయితేనండి ఒక టాస్క్ అయితే మీకోసం చేసి చూపిస్తాను. ఎక్స్ట్రా బోనస్లోకి వెళ్ళినట్లయితే ఒక యాడ్ చూడడం ద్వారా మనకైతే ఒక 400 కాయిన్స్ అయితే వస్తాయి అంటున్నారండి. దాన్ని ప్రెస్ చేయండి. చేసేసిన తర్వాత మనకి నిన్న కూడా యాడ్స్ అయితే రాలేదు. ఇవాళ మార్నింగ్ అయితే నేను ట్రై చేశానండి, యాడ్ అయితే నాకైతే వచ్చింది. ఓకే, దేర్ వాజ్ దే ప్రాబ్లమ్ ప్రాసెసింగ్ రివార్డ్. సో మార్నింగ్ అయితే నేను టెస్ట్ చేశానండి, ఇక్కడ యాడ్ అయితే రావడం జరిగింది. కొంచెం ఇష్యూ అయితే ఉంది, దాని మీద సార్ట్అవుట్ చేస్తూ ఉంటున్నారు. సో మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి, ఖచ్చితంగా యాడ్స్ అయితే వస్తున్నాయండి, దాంట్లో ఏం లేదు. నేను మార్నింగే చేశాను కాబట్టి ఇంత ధైర్యంగా చెబుతున్నాను. సో యాడ్స్ అయితే యథావిధిగా స్టార్ట్ అయిపోయింది. ప్రెజెంట్ ఏంటంటే అందరికీ రావడం కోసం వర్క్ అయితే జరుగుతుంది, అందుకోసం మాత్రమే యాడ్ అయితే రావట్లేదు లేదండి ప్రెజెంట్. సో అదైతే మీరు గమనించాలని కోరుకుంటున్నాను. రేపు లేదా ఎల్లుండిలో ఈ యొక్క ఇష్యూ అయితే అందరికీ కూడా ఆటోమేటిక్గా క్లియర్ అయితే అయిపోతుందండి. అప్పుడు మీరు చాలా అంటే చాలా సింపుల్గా లాగిన్ చేసుకోవచ్చు మీ యొక్క యూజర్ ఐడి, జీమెయిల్ ద్వారా. ఇంక దాంతోపాటు ఈ యొక్క టాస్క్ కూడా కంప్లీట్ చేసుకోవడం ద్వారా 400 కాయిన్స్ అయితే మీరు సంపాదించుకునే అవకాశం అయితే ఉందండి. సో ఖచ్చితంగా చేసుకోండి, ఎందుకంటే లిస్టింగ్ అయినప్పుడు
మనకి ఎక్కువ కాయిన్స్ ఉంటేనే ఎక్కువ ఇన్కమ్ అయితే వస్తుందండి. సో, అది తెలిసిన విషయమే 10 సార్లు చెబుతున్నాను. సో, అది మీ బ్రెయిన్‌లో ఎప్పుడూ ఉండాలండి. ఎక్కువ కాయిన్స్ ఉంచుకోవడమే బాధ్యత మీదే. ఎక్కువ కాయిన్స్ సంపాదించుకునే బాధ్యత మీదేనండి. సో, ఈ పాయింట్ అయితే మీరెప్పుడు కూడా మర్చిపోవద్దు. నేనైతే మన వంతు చేయాల్సింది చేస్తున్నాను. దాంతో పాటు మన కమ్యూనిటీకి అయితే ఎప్పటికప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్లు గానీ, కొత్త ఇన్ఫర్మేషన్ గానీ, అప్డేట్లు అన్నీ కూడా అయితే రెగ్యులర్‌గా మన ఛానెల్‌లో నేను కవర్ చేస్తున్నానండి. సో, మీరైతే ఖచ్చితంగా దాన్నైతే అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంక దాంతో పాటు ఈఎక్స్‌పీ పాయింట్స్ కూడా మీరైతే యాడ్స్ ద్వారా సంపాదించుకోవచ్చు. సో, ప్రెజెంట్ అయితే ఇష్యూ ఉంది. ఓకే. నో ప్రాబ్లమ్. మనకి సార్ట్ ఔట్ అనేది ఇవాళ నైట్ గానీ, రేపు మార్నింగ్ గానీ అయిపోవచ్చు. రేపైతే అందరూ కూడా ట్రై చేయండి. ఓకేనండి. ఇంక మనమైతే వచ్చిన ముఖ్యమైన పోస్ట్ అని చెప్పాను కదా! ఇంకా ఆ పోస్ట్‌లోకి అయితే వెళ్ళిపోదామండి. మైటర్ యూనివర్స్ సర్వీస్ అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. హలో మైటర్ టీమ్, యాప్ గురించి కొన్ని ముఖ్యమైన అప్డేట్లను మేము మీతో పంచుకోవాలనుకుంటున్నాము. దాంట్లో మనకి మొత్తం 4 పాయింట్లు అయితే ఉన్నాయండి. ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే ఇప్పటికే ఉన్న ఐఓఎస్ వినియోగదారుల కోసం మీరు ఏమీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, లేదా యాప్ను మార్చాల్సిన అవసరం లేదు. ప్రస్తుత యాప్ను యథావిధిగా ఉపయోగించడం కొనసాగుతుంది. ఇది ప్లే స్టోర్‌లో మాత్రమే తీశారు కానీ మొన్న అబ్జెక్షన్ వచ్చినప్పుడు ఈ యొక్క యాప్ స్టోర్‌లో తీయలేదండి మైటర్ యాప్ అయితే. సో, అక్కడ నుంచి వాళ్ళైతే ఎవరైతే ఐఓఎస్ యాపిల్ మొబైల్ యూజర్స్ ఉంటారో, ఐఫోన్ యూజర్స్, వాళ్ళందరూ కూడా యథావిధిగా యాప్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇంకా రెండో పాయింట్ అండి. యాండ్రాయిడ్ వినియోగదారుల కోసం సేవను ఉపయోగించడం కొనసాగించడానికి దయచేసి గూగుల్ ప్లే స్టోర్ నుండి మైటర్ యూనివర్స్‌ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది మన కోసం అండి, యాండ్రాయిడ్ యూజర్స్ కోసం. మనందరం కూడా నిన్నైతే కొత్త వెర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం. మారే ముందు పాత యాప్‌లో మీ యొక్క ఐడీ, ఈమెయిల్ చిరునామా మరియు పాస్వర్డ్‌ను తనిఖీ చేసి మీకు కొత్త యాప్‌లోకి లాగిన్ అవ్వగలరని నిర్ధారించుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము. ఆ తర్వాత మీరు మీ పాత వెర్షన్‌ను సురక్షితంగా తొలగించుకోవచ్చు. సో, నిన్నైతే కొత్త యాప్ వెర్షన్ వచ్చిన తర్వాత దాంట్లోకి నేను లాగిన్ చేసిన తర్వాతే పాత యాప్‌ని అయితే డిలీట్ చేశాను, నేను ఇన్‌స్టాల్ చేశాను. సో, ఈ ప్రాసెసే మీ అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. ఇంక దాంతోపాటు మూడో పాయింట్ అండి. ప్రస్తుతం అదనపు బోనస్ గేమ్ ఆడుతున్న వినియోగదారుల కోసం దయచేసి ముందుగా ఆటను పూర్తి చేయండి. తర్వాత మీరు పూర్తి చేసిన మీ యొక్క మైటర్ యూనివర్సిటీకి వెళ్ళండి. సో, ఇక్కడైతే మనం ఒక ఈవెంట్ అయితే చేస్తున్నామండి. అదే మన లాగిన్ ఈవెంట్. అలా చేసుకోవడం ద్వారా 500 కాయిన్స్ వరకు వస్తుంది కాబట్టి దాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంకా నాలుగో పాయింట్ అండి ఫైనల్‌గా. ప్రస్తుత ప్రకటన సమస్య గురించి ప్రకటనల సమస్య దాదాపు పూర్తిగా పరిష్కరించబడింది. కానీ ఇంకా పూర్తిగా పరిష్కరించబడలేదు. అది నేను చెప్పాను కదా! మార్నింగ్ అయితే నాకు యాడ్ ప్లే అయింది. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు వీడియో చేసే టైంకి అయితే నాకు యాడ్ అయితే ప్లే అవ్వలేదు. సో, ఓవరాల్‌గా అయితే క్లియర్ చేశారు సమస్యనైతే. కానీ కొంతమంది యూజర్స్‌కి అయితే ఇంకా ఇబ్బందిగానే ఉంది. అందుకే ఇక్కడ ఇంకా పూర్తిగా పరిష్కరించబడలేదు. మీ ఓర్పుకు మేము అభినందిస్తున్నాము. అతి త్వరలోనే పూర్తి స్థిరత్వం పునరుద్ధరించబడుతుంది. సో, 1-2 డేస్‌లో ఈ యొక్క సమస్య కూడా మనకి తీరిపోతుంది. ప్లే స్టోర్‌లోకి యాప్ అనేది కొంతమంది అయితే ఇంకా రాదు అనుకుని ఫిక్స్ అయిపోయారండి. చెప్పాను కదా! వచ్చేద్దని, ఖచ్చితంగా వచ్చేసింది. దాంతోపాటు యాడ్స్ కూడా మనకి ప్రెజెంట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు ఆ టాస్క్‌లు చేసుకోవడానికి. రేపు లేదా ఎల్లుండిలో అందరికీ కూడా వర్క్ అయితే అవుతుంది, గ్యారంటీ అండి. దీంట్లో డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒక చిన్న విషయం అండి. ఇక్కడ మనకి కోర్ టీమ్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మనకు ముఖ్యమైనదేనండి. వాళ్ళు కొన్ని సమస్యల్లో ఉన్నప్పుడు మనకు తెలియజేస్తున్నారు కాబట్టి, మన సమస్యలు వాళ్ళకి, వాళ్ళ సమస్యలు మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందండి. కాబట్టి ఏదైనా యాప్ ప్లే స్టోర్ నుంచి వెళ్ళిపోయినా సరే, ఇంకా దాంతోపాటు ఏదన్నా సర్వర్ ఇష్యూ వల్ల ఏదైనా ఫీచర్ పని చేయకపోయినా సరే, మీరు అసలు 100కి 100% కంగారు పడవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ కొన్ని లక్షల మందిని, కోట్ల మందిని హ్యాండిల్ చేసేటప్పుడు ఏమైద్దంటే గ్లిచెస్ అనేది సర్వసాధారణం, ఎంత పెద్ద సమస్యకైనానండి. సో, ఖచ్చితంగా ఆ పాయింట్ గమనించండి. మీకు వచ్చిన సమస్య ఎక్కువ గంటలు కూడా ఉండదండి. నేను చెబుతున్నాను, మీకు వచ్చిన సమస్య ఎక్కువ సేపు కూడా ఉండదండి. అది మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. మైటర్ బృందానికి మీ నిరంతర మద్దతుకు ధన్యవాదాలు. సో, మనందరం కూడా ఎంతో ఇక్కడ సమయాన్ని కేటాయించి మేనేజ్ చేసుకుంటున్నాము. ఓర్పు, సహనంతో ఉంటున్నామండి. సో, అందుకే వీళ్ళు ఇన్నిసార్లు పదే పదే మనకైతే ఇక్కడ ధన్యవాదాలు కూడా చెబుతున్నారండి. సో, మీకైతే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్, సపోర్ట్ ఆఫ్ ద మైటర్ టీమ్. సో, ఈ విధంగా ఒక ఇంపార్టెంట్ నోటీస్ అనే పేరుతో మనకైతే ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఇదండి ఈ యొక్క వీడియోలోని అప్డేట్ అయితే. కాబట్టి యాప్‌లో అయితే మంచిగా మైనింగ్ అయితే అందరూ చేసుకోండి, ఇబ్బందేం లేదు. దాంతోపాటు మనకి కేవైసీ కూడా 2026లోనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంక దాంతోపాటు లిస్టింగ్ కార్యక్రమాలు కూడా 2026లోనే అన్నీ ఉంటాయండి. చాలా అంటే చాలా యాప్లు మనకి 2026లోనే ఉండబోతున్నాయి. లిస్టింగ్ సంగతి నేను మాట్లాడేది. సో, మీరు ఈ లోపులోనే కాయిన్స్‌ని సంపాదించుకోవడం బాధ్యత అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. సో, ఎక్కువ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళు ఆ యొక్క పని అయితే చేస్తారని కోరుకుంటున్నానండి. లేదు మాకు కుదరట్లేదు, సెల్ఫ్‌గా చేసుకుంటున్నాం అంటే ఇబ్బంది లేదండి. సెల్ఫ్‌గా చేసుకున్న నో ప్రాబ్లమ్. ఓవరాల్‌గా మనమైతే చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. సో, అది మీరు ఖచ్చితంగా గమనించాలి. ఈ యొక్క యాడ్ ఇష్యూ మనకైతే ప్రాసెసింగ్‌లో ఉందని చెప్పారు కాబట్టి కంగారేం పడొద్దు. రేపు లేదా ఎల్లుండిలో ఇది మనకైతే 100% క్లియరెన్స్ కూడా రాబోతుంది.
ఇంకా అదేవిధంగా మనకి డైలీ అటెండెన్స్ ఈవెంట్ కూడా ఉంది కాబట్టి దాన్ని అందరూ కూడా క్లెయిమ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మనకు ఒక 500 కాయిన్స్ వరకు వస్తున్నాయి కాబట్టి ఇది చాలా మంచి అవకాశం అండి. సో మీ అందరూ కూడా ఖచ్చితంగా దీన్నైతే గుర్తుంచుకుంటారని కోరుకుంటున్నాను. సో చూడండి, మనమైతే ఇక్కడ వచ్చేసాము. ఫస్ట్ డే అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మంత్లో అయితే. ఇంకా తర్వాత డే 2 నుంచి అయితే అలాగుంది. మీరు పెద్ద పెద్ద టార్గెట్స్ కావాలనుకుంటే డే 7కి, డే 14కి, డే 21కి, డే 28కి అండి. సో ఈ విధంగా చేసుకోండి. ఎక్కువ కాయిన్స్ తక్కువ టైంలో వస్తాయండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా అదేవిధంగా మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.